పిల్లలు, ఈరోజు మనం ఆశ్రమాన్ని నడుపుతున్న ఒక గురువుగారు తన శిష్యులను తీసుకొని ఆ గ్రామం దగ్గర ఉన్న అడవికి వెళ్ళారు. ఆ పిదప అక్కడ ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు గురువుగారి పాఠాలు. సీతాపురం అనే పెద్ద గ్రామం చివర ఒక గురువుగారు శ్రీ విరాట్ విశ్వకర్మ ఆశ్రమాన్ని నిర్మించుకొని 10 మంది శిష్యులను చేర్చుకొని సకల శాస్త్రాలు వేదాలు నేర్పుతూ ఉండేవాడు. ఒకరోజు గురువుగారికి అనుభవపూర్వకమైన విద్య బోధించాలని ఒక ఆలోచన వచ్చింది. తన శిష్యులను తీసుకొని ఆ గ్రామం దగ్గర ఉన్న అడవికి బయలుదేరాడు. ఒక చెట్టు కింద ఆగి తన శిష్యుల్లో అందరికంటే వయస్సులో చిన్నవాడైన శిష్యుణ్ణి పిలిచి 4 మొక్కలు చూపించాడు. ఒక మొక్క చాలా చిన్నది, దానిని పీకమన్నాడు. ఆ శిష్యుడు అతి సులువుగా ఆ మొక్కని లాగి తీసివేశాడు. తర్వాత అదే శిష్యుడికి ముందటి మొక్క కంటే కొంచెం పెద్ద మొక్క చూపించి పీకమన్నాడు. దానిని కొంచెంసేపు ప్రయత్నించి లాగి పక్కన పడేశాడు. ఆ పిదప ఈ 2 మొక్కల కంటే పెద్దదైన మరో మొక్కను చూపించి ఆ మొక్కను కూకట వేళ్లతో సహా పెకిలించమన్నాడు. ఆ శిష్యుడు అతి కష్టం మీద ఆ మొక్కను కూకట వేళ్లతో సహా పెకలించాడు. పిదప కొంచెం దూరంలో ఉన్న పెద్ద చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ చెట్టుని శిష్యుణ్ణి వేళ్లతో సహా పెకలించమన్నాడు. శిష్యుడు ఎంత ప్రయత్నించినా ఆ చెట్టుని కదిలించలేకపోయాడు. అందరూ శిష్యులు ఒక్కసారిగా ప్రయత్నించినా చెట్టుని కదిలించలేకపోయారు. అప్పుడు గురువుగారు, శిష్యులారా, మీరు ఇప్పుడు చేసిన ప్రయోగం నుంచి ఏమి నేర్చుకున్నారు? అందుకు శిష్యులు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక సూచన ఇస్తాను. మీరు చేసిన ప్రయోగాన్ని మనిషి అలవాట్లకు అనువదించుకొని ఇప్పుడు ఏమి నేర్చుకున్నారో చెప్పండి. ఒక క్షణం ఆగి అందులో చిన్న శిష్యుడు ఇలా చెప్పాడు: మనము చెడు అలవాట్లని ఎక్కువ కాలం అనుసరిస్తూ పోతే కాలం గడిచే కొద్దీ చెడు అలవాట్లు ఈ చెట్ల వేళలాగానే మనలో పాతుకుపోతాయి. వాటిని మార్చుకోవటం చాలా కష్టం అవుతుంది. చాలా కాలం గడిస్తే ఈ పెద్ద చెట్టులాగే మన అలవాట్లను మార్చుకోలేము. చెడు అలవాట్లను మొదట్లోనే తుంచివేయాలి. గురువుగారు ఆ రోజుకి పాఠం ముగించి తిరిగి తన శిష్యులతో ఆశ్రమానికి వెళ్ళారు. కొన్ని రోజుల పిదప అడవికి మరోవైపుకి తీసుకువెళ్ళాడు. చాలా దూరం నడిచి గురువుగారితో సహా అందరూ విశ్రాంతి కోరుకున్నారు. ఇంతలో ఒక చిలుక చెట్టు మీద నుంచి ఇలా పలకటం ప్రారంభించింది: కొట్టు, నరుకు, చంపు, కొట్టు, నరుకు, చంపు, కొట్టు, నరుకు, చంపు. అది విన్న శిష్యులు, వారి బృందం కొంత దూరం వెళ్ళి మరో చెట్టు కింద విశ్రమించారు. ఆ చెట్టు మీద కూడా మరో చిలుక ఉంది. అది ఇలా మాట్లాడటం ప్రారంభించింది: వానొస్తుంది, పొలం దున్ను, విత్తనాలు వేయి. వానొస్తుంది, పొలం దున్ను, విత్తనాలు వేయి. వానొస్తుంది, పొలం దున్ను, విత్తనాలు వేయి అని మాట్లాడుతుంది. కాసేపు ఆగి మరో చెట్టు కింద విశ్రమించారు.
ఆ చెట్టు మీద కూడా ఒక చిలక ఉంది. ఆ చిలుక ఇలా పలకటం ప్రారంభించింది. నమో విశ్వకర్మణే, నమో విశ్వకర్మణే, నమో విశ్వకర్మణే. స్వామి నమస్కారం, గురు శిష్యులకు స్వాగతం అని పలికింది. అప్పుడు గురువుగారు ఆ శిష్య బృందంతో ఇలా చెప్పాడు. చూశారా ఈ వింత? 3 చిలుకలు 3 విధాలుగా మాట్లాడుతున్నాయి. ఆ మాటలు విన్న చిలక ఇలా పలికింది. స్వామి, మేము ముగ్గురము ఒక తల్లి బిడ్డలమే. ఒక వేటగాడు మమ్మల్ని పట్టి మా పెద్దక్కను మాంసం వ్యాపారికి అమ్మాడు. అందుకని అది అలా మాట్లాడుతుంది. మా చిన్నక్కను ఒక వ్యవసాయదారుడు కొన్నాడు. అందుకని ఆ భాషలో అది మాట్లాడుతుంది. నేను వేటగాడి నుంచి తప్పించుకొని ఒక ఆశ్రమం చేరాను. అందువలన నా భాష సాంస్కృతికంగా ఇలా ఉన్నాయి అని చెప్పింది. శిష్యులారా, మీరు దీనివల్ల ఏమి తెలుసుకున్నారు? అప్పుడు శిష్యులు చిన్న వయసు నుంచే మంచి భాష, సంస్కృతి అలవాటు చేసుకోవాలని నేర్చుకున్నాము. పిల్లలు, శిష్యులందరూ అనుభవపూర్వకంగా అక్కడ విషయాలను తెలుసుకుని విద్యను నేర్చుకున్నారని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని క్లుప్తంగా చెప్పుకోవాలంటే, చెడు అలవాట్లను మొగ్గలోనే తుంచివేయాలి. మంచి భాష, సంస్కృతి అలవాట్లను చిన్ననాటి నుంచే నేర్చుకోవాలి. ఇదే ఈ కథలోని నీతి.